ఏమిరా మహేష్, మసాలా దోశ తింటాడావా? అవును సార్, చాలా బాగుంది. తింటారా? నాకు వద్దులే గాని మన అల్లావుద్దీను పవన్ కళ్యాణ్ వరంగల్లో ఉండాలంటరా. ఎవరు చెప్పారు సార్ మీకు? బసవన్న దొరే స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్రా. వాళ్ళు అలాగే చెప్తారు సార్, మీరు అసలే అమాయకులు. స్వాతంత్ర్యంలో కమల్ హాసన్ టైపు. ఎవరు చెప్పినా నమ్ముతారు. దే ఆర్ నాట్ దేర్ యార్. యారు లేదు, టమాటా షారు లేదు. నాలాంటి మహాత్ముల మాటలు మీలాంటి మూర్ఖులు వినరు సార్. అదే సార్, పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడంటే నమ్మరండి సార్. సంపేచ్చా మొత్తం మూసుకొని లోపలికి వా. ముందు మీరు మూసుకొని వెళ్ళండి సార్. సార్ వీడు ఇక్కడ ఉంటాడు అనుకోలేదు సార్. ఒరే పవన్. హాయ్ అంకుల్, పిలిచారంట? పవన్, నన్ను ఒక్కడే వదిలేసి వచ్చేసావేంటి పవన్? హూస్ పవన్? ఐఎమ్ వంశీ. ఓ, వరంగల్ వచ్చి పేరు మార్చుకున్నావా? పరంగల్ వచ్చి పేరు మార్చుకోరేంటి సార్? బై బర్త్ వంశీ. ఒరే, నేను నీ గురువుని రా. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాను నువ్వు నా అనుష్కనా ఐశ్వర్య రాయ? హూ ఇస్ దిస్ అంకుల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్ది. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్? ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ని కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు అప్పు చెప్తాను? నేను నమ్మాలి. ఆర్డర్ ఆర్డర్. నేను నమ్ముతున్నాను. ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్ మీరు తెలుసుకోండి సార్. నేను మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈ నుంచి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరెళ్ళి ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది. ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతీ దోశ కూడా పండించుకోవచ్చు కదా? నువ్వు చెప్పలేదని. నేను ఇక్కడ లేను, వెళ్ళిపోయా. అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ ఒకటి అయ్యి ఉంటుంది. మన చేతులు అయిపోయిందంటే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే, నేనెవరో చెప్పండి రా దానికి. అన్న పేరు సీకో. చీకో అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరు ప్రాణం? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ ఖాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడేసే. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోర్మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దరిని నీ ముందుకు తీసుకొస్తా. దొంగరా స్నేహితుడా. ఒళ్ళంతా ఎరగొట్టామదే. చెలసావు సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి
వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఏంట్రా ఏమైంది? చిలస వచ్చింది. నీకు పేడ కళ వచ్చింది. బచ్చాగాళ్ళతో కదరా నీ గేమ్స్. దమ్ముంటే ఈ బాబాతో ఆడరా, ఎనీ టైం ఎనీ ప్లేస్. బాడీ అంటే ఇది కాదురా, ఇదిరా. నిన్ను కొట్ట నా ఇది అక్కర్లేదురా, ఇది చాలు. సింగిల్ ఫింగర్ తో నిన్ను చంపేస్తాను రా. రే ఏమన్నా అంటాడేమరా? ఏం పర్లేదా? ఆగండి, ఎక్కడికి? బాబా గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? బాబాయ్ అన్న మినిస్టరా? సీఎం అయినా పిఎం అయినా ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ చిన్న బుష్ అయినా సరే బాబా పర్మిషన్ తీసుకోవాల్సిందే. సారీ, బాబా గారి గురించి తెలియక మా వాడేదో వాగాడు, క్షమించండి. మీరు తలుచుకుంటే అపాయింట్మెంట్ లేకుండా బాబా గారిని కలవాలి. పాపం వీళ్ళని కనుకరిద్దాం. ఓకే, ఆ, మీరు ఇక్కడే ఉండండి. అలాగే నేను అలాగే ఇంకే ఉంటాం. బాబా మిమ్మల్ని కలవడానికి 4 కుర్రాళ్ళు వచ్చారు. పంపించు. బాబా మిమ్మల్ని కరుణించాడు. వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెళ్ళండి. రండి. ఏం చెయ్యాలి? మర్డరా, మానభంగమా, కిడ్నాప్? అయ్యే వద్దు సార్, ఓ 10,000 అప్పు కావాలి. ఏం కావాలరా? ఓ 10,000. ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం నా 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారా? ఈ 10 నిమిషాల్లో 3 మర్డర్లు, 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడిని. ఓకే రిలాక్స్. తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంతకీ 10,000 ఎందుకు? మా వాడి లవ్ కోసం లోనా? రేయ్ జీ బాబా, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వీళ్ళకి 10,000 అప్పు ఇవ్వండి. అలాగే బాబా. పార్టీ ఓకే. ఇదిగో 10,000. ఎప్పుడు ఇస్తారు? 1 మంత్ లో ఇచ్చేస్తాం. 1 మంత్ ఎందురా, ఓ 10 రోజులు ఇచ్చేస్తామండి. ఓకే. బాబా ముందు నా వాల్యూ ఏం కావాలి? ప్రిస్టేజ్ కోసం పడి తెచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. దేనికి ఉన్న కుర్రోళ్ళ కనిపిస్తున్నావు, పైకి వస్తావురా. ఏంటా ఫోజు? సంతకం పెట్టు. సాక్షి సంతకం ఎవరు పెడతారు? నేను పెడతానండి. పెట్టు. ఇది ప్రామిసరీ నోట్లా లేదే? ఎల్ఐసి నోట్. ఎల్ఐసి నోటా? దీనికి మాకు సంబంధం ఏంటి? ఉంది. చెప్పిన టైంకి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే బాబా లారీ వచ్చి గుద్దేస్తుంది. నీ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎల్ఐసి వాళ్ళ దగ్గర 5 లక్షలు లాగేస్తాం. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే ఆతృత ఇవ్వాలన్నప్పుడు ఉండదురా. తప్పు నీది కాదురా, నాది. జీ బాబా. వీడిని కిచెన్ లోకి తీసుకెళ్లి మంటల్లో కాల్చి చంపేసి ఎల్ఐసి వాళ్ళకి కబురు పెట్టండి. మంటల్లో కాలి చచ్చిపోయాడని చెప్పండి. ఓకే బాబా. చంపదు బాబా. బాబా చంపదు బాబా. బాబా నన్ను క్షమించు బాబా. బాబా సార్, మీ డబ్బులు మీరే ఉంచుకోండి సార్. వడ్డీయా? 1 నిమిషం కాదు సార్ అయింది మీద డబ్బులు తీసుకుని. మనిషి రోజు 12 గంటలు పనిచేస్తాడు, వడ్డీ 24 గంటలు పనిచేస్తుందిరా. ఆల్రెడీ నా డబ్బు మీద వడ్డీ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. ఫ్రీగా ఈ డబ్బు వాడుకోండి, అవసరానికి నన్ను వాడుకోండి. ఓకే?